హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేమ్ ముకుంద్, నేను మీ సీకే. ఇక్కడ మనం చూస్తే నామినేషన్స్ డే మండే. నామినేషన్స్ డే అయిపోయింది. సో నామినేషన్స్ అయితే అస్సలు ఈరోజు ఎపిసోడ్ అయితే ఎంత చెప్పగా ఉందంటే అంత చెప్పగా ఉంది. ఒక్క నామినేషన్ కూడా అంటే వాళ్ళని వీళ్ళు నోళ్ళు అంటే 2 గ్రూప్స్గా అయిపోయినాయి అనమాట. అదే విధంగా నామినేట్ చేసుకున్నారు. సో ఇక మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ వచ్చి సోనియా, తర్వాత పృథ్వీ, మళ్ళీ మన యష్మి వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సోనియా వచ్చి అడుగుతాను, నేను ఎందుకు అంటే రెడ్లో పెట్టావు, కొంచెం క్లారిటీ దేని ప్రకారం అంటే విధంగా క్లాన్లో నా అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, నాకే అర్థం కాలేదు ఎవరైనా ఎలా ఆడతాను ఏంటి అనేది. సో అందుకనే నేను అలా చేశాను అని చెప్తుంది అనమాట. ఎవరు మన యష్మి వచ్చి సేమ్ అలా చెప్పద్ది. సో అంటే ఇక్కడ యష్మి అనేది కన్ఫ్యూజన్ మైండ్లో ఉందన్నమాట. అంటే ఎవరిని ఎట్ట పెట్టాలి ఏంటి అంటే ఈవెన్ తను కూడా రెడ్లో పెట్టుకునేంత స్టేజ్కి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి తను ఎంత కన్ఫ్యూజ్ అయిపోయిందో. సో అదనమాట లెక్క. ఇంకా తర్వాత చూస్తే సినిమా చూపిస్తామా అమ్మ, నీకు సినిమా చూపిస్తామా అమ్మ అన్నట్టుగా నామినేషన్ డే రోజుకి ఒక మంచి పాట అయితే వచ్చింది. అందరూ బాగా డ్యాన్స్ చేశారు. నామినేషన్స్ కూడా బాగా కొట్టుకోవాలని చెప్పి దాని మీనింగ్. తర్వాత వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తుంటారు. అది ప్రేరణ, ఇల్లు, విష్ణు, సీత, అబ్బాయి వీళ్ళంతాను. సో అక్కడ ఏంటంటే 5 eggs ఉన్నాయి, దాన్ని కర్రీ చేసుకున్నాం అది ఇది అని చెప్పి అనుకుంటారు బ్రేక్ఫాస్ట్. కానీ విష్ణు అక్కడ 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 నేను తినేసానుగా అనమాట. సో అక్కడ ప్రేరణ కొంచెం ఆలోచిస్తుంది అనమాట, తినేసి ఎట్టా నువ్వు అది ఇదని. అయిపోతే ఏం చేస్తాం, నాకు ప్రోటీన్స్ కావాలి కదా అనేసి ఓకే ఫైన్ నాకు అయిపోయింది. సో తర్వాత ఇంకా నామినేషన్స్ ప్రారంభం అవుతాయి. ఏంటంటే 2 క్లాన్ సభ్యులు ఉన్నారు కదా, చీఫ్స్, వాళ్ళనైతే ఎవరు నామినేట్ చేయడం లేదు. తర్వాత రిమైనింగ్ పర్సన్స్ ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసిన సభ్యుల్ని తీసుకెళ్ళి చెత్త వాళ్ళ మీద ఒక డస్ట్బిన్ లాంటి చెత్త పెట్టి ఆ చెత్త వాళ్ళ నెత్తిన పోయాలి అదనమాట నామినేషన్ ఇది. సో ఫస్ట్ వచ్చి సీత వచ్చి యష్మిని, పృథ్వీ నామినేట్ చేస్తుంది. యష్మి వచ్చి నీ క్లాన్ నువ్వు సరిగ్గా నడపలేకపోయావు. తర్వాత వచ్చి అది నాకైతే డామినేటింగ్గా అనిపించింది. అంటే ప్రతి దాంట్లో ఇక్కడ అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ, సో వాయిస్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే డామినేటింగ్ కూడా ఎక్కువ అయిపోయింది ప్రతి ఒక్కరు ఆ విధంగా. తర్వాత వచ్చి ఇండివిజువాలిటీ లేదనమాట. అంటే చీఫ్ ఏ చెప్తే అదే ఉన్నట్టుగా అయిందనమాట. సో అదే సీత పాయింట్. సో కొంచెం మంచి పాయింటే, పర్లేదు అనిపించింది. పృథ్వీ వచ్చి నువ్వు ఎలా గెలుస్తావో ఏందో కానీ ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తావు. కొంచెం నా ఇష్టం, నేను ఎలా ఉంటా, అగ్రెషన్లో ఉంటా దీని చెప్తుంది. సో అది కూడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేరణ సంచాలక క్లాస్లో కూడా నువ్వు పైకి వెళ్ళడం, సో కొంచెం అది కొంచెం తగ్గించుకోవాలి అని చెప్తుంది. అంటే పృథ్వీ ఏంటంటే బేసిక్గా ఏంటంటే నేను ఎలా ఆడతాను అలానే ఆడతాను, నా అగ్రెషన్ నేను తగ్గించుకోను, నువ్వు చెప్తే నేను మారను అనే టైప్లో నా అగ్రెషన్ నా దగ్గర ఏముంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో అగ్రెషన్ ఉండొచ్చు కానీ ఇంత నెగిటివ్గా ప్రతి గేమ్ అలానే ఆడతాను నెగిటివ్గానే. సో ఇక్కడ సీత పాయింట్ నాకు తెలిసైతే అదేను, ప్రతి పాయింట్ నెగిటివ్గా ఆడతావు, నెగిటివ్ కాకుండా నీకు గేమ్లో కసి ఉండొచ్చు కానీ నెగిటివ్గా ఆడటం మాత్రం ఆపు అనేది సీత పాయింట్ అని నాకు అనిపించింది. సో అంతే. తర్వాత ఇద్దరిని సీత వచ్చి యష్మి అండ్ పృథ్వీ నామినేట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చి మన విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి సంచాలక్గా ఫెయిల్ అయినావు, టేకింగ్ అంటే మ్యానిపులేషన్, అంటే పక్కన వాళ్ళు ఏది చెప్తే అది అయినావు, అలా అయినావు. సో తర్వాత రూల్స్ మార్చడం అంటే డెసిషన్స్ నాకు నచ్చలేదు అని చెప్పాను అనమాట విష్ణుప్రియ. అదైతే ఒకందుకు ఒక పాయింట్ అయితే కరెక్ట్ అయ్యాను. బట్ దానికి ప్రేరణ డిఫెండ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఎవరిని
ఇబ్బంది పెట్టకుండా అంటే ప్రతి ఒక్కరికి మంచిగానే డెసిషన్ ఇవ్వాలి అనే పాయింట్తో పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాను. కానీ ఇది తప్పు అవుతుందని నాకు తర్వాత తెలిసింది. తప్పు అవుతుందని అని చెప్పని చెప్తుంది. అది మాత్రం కరెక్ట్. నువ్వు తీసుకునే డెసిషన్ మీద అంటే అది తప్పు అయినా కరెక్ట్ అయినా నీ మీదకే వచ్చేది. బట్ ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ మ్యానిపులేషన్. అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చెప్తారు కరెక్ట్ అనడం, తర్వాత రూల్స్ మార్చడం, ఈ టైప్లో అయిపోయింది అనమాట. సో అందుకనే నీకు నామినేషన్ పట్టే ప్రేరణ గారు అని చెప్పని చెప్తారు. అలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చి యష్మిన్ వచ్చి వీక్గా ఉన్న తొక్కేసేయడం, అంటే వీక్గా ఉన్నని వాళ్ళని ఎట్లా ఆన్లైన్ చేయాలన్నా ఏంటి అనేది అలా ఆడతావు నువ్వు. అంటే వీక్గా ఉన్న మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు. తర్వాత అన్ఫెయిర్ గేమ్ ఆడుతుంటావు. తర్వాత వచ్చి వర్క్ డివిజన్. సో ఇక్కడ వీక్గా ఉన్న వాళ్ళని తొక్కేస్తుంది ఎవరు? యష్మి. దాని తర్వాత అన్ఫెయిర్. సో గేమ్స్ అనేది ఆడేటప్పుడు అన్ఫెయిర్గా ఆడతారు అనమాట. అంటే యష్మి టీం వాళ్ళంతా అంతే, అంటే డామినేషన్ ఇంచుమించు డామినేషన్ అనమాట. సో దాని తర్వాత వచ్చి వర్క్ డివిజన్కి యష్మి డిఫెండ్ చేసుకున్న ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ రూమ్లో నా మైండ్కి సడన్గా ఏమీ తట్టలేదు. నేనేమనుకున్నాను, కుకింగ్ డిపార్ట్మెంట్ వరకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకటి చేసి మిగతాన్ని ఒకటి చేశాను. అంతేగాని మీకేదో వర్క్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళకేదో వర్క్ తక్కువ ఇవ్వాలి అనేది కాదు. సో ఇక్కడ ఆ టైంలో నా థాట్ ప్రాసెస్ అనేది అలానే ఉంది అని చెప్పింది అనమాట యష్మి. సో అదైతే కొంతవరకు కరెక్ట్ అనిపించింది. అంటే సడన్గా చెప్తే ఎవరికైనా సరే వాళ్ళకి ఐడియాస్ రావు. అంటే ఏ పని ఎక్కువ ఉంటుంది, ఏ పని తక్కువ ఉంటుంది అనేది తెలియదు సడన్గా. అందుకనే డెసిషన్ తీసుకో ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో మేబీ ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, కావాలని నైనికా టీంకి వర్క్ ఎక్కువ ఇవ్వాలి అని అనుకో ఉండొచ్చు, బయాస్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. అంటే ఆ టైంకి వచ్చినప్పుడు అలా అనుకోవచ్చు మేబీ, అదనమాట. సో అలాగా విష్ణుప్రియ ప్రేరణని యష్మిని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మణికంఠ వస్తాడు. యష్మి అండ్ పృథ్వీ. యష్మి వచ్చి బయాసుడు అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడం, వేరే వాళ్ళు సపోర్ట్ చేయకుండా పోవడం అలాగా. తర్వాత మైక్రో మేనేజ్మెంట్. సో ఇక్కడ మణికంఠ నిజంగా ఎమోషనల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తనతో ఉండాలని చూస్తే ఏమవుతుందంటే ఏదో చిన్న పాయింట్ లీక్ అవుద్ది. ఆ లీక్ని ఏదైతే నెగిటివ్ పాయింట్ ఉంటుందో దాన్నే క్యాచ్ చేసి నామినేషన్లో వేసేస్తుంటారు అనమాట. అసలు చిన్న ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ మైండ్ అనమాట మణికంఠ మాత్రం. ఎవరైనా మణికంఠతో ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినా తప్పలేదు. అంటే ఇప్పుడు ఇంతే కదా, ఇప్పుడు ఇంచుమించి అదే కదా. యష్మి పోయింది కొంచెం ఏదో ఫ్రెండ్స్గా ఉన్నారని ఏదో వాషింగ్ చేసినప్పుడు కొంచెం ఏదో అయిందని దాన్ని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టాడు. అంటే మైక్రో ప్రతిదీ చేస్తున్నా అంటే నీకు ఒక పని చేసి నీకు దాన్ని వదిలేయాలన్నమాట. సో అప్పుడైతే బాగా పని చేసుకోవడం అది ఇది అంటే ఎలా చేస్తున్నారు అయిందని కూడా చూడకూడదు పక్కన వాళ్ళు. అది మనకంట పాయింట్. సో అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. దీంట్లో మాత్రం నేను యష్మిని సపోర్ట్ చేయాలనుకుంటున్నా ఈ పాయింట్, ఒక పాయింట్లో మాత్రమే. అది తర్వాత వచ్చి పృథ్వీ వచ్చి అగ్రెషన్, మళ్ళీ క్షణకావేశం. అంటే ఆ క్షణంలో ఆ గేమ్ ఆ పాయింట్లో అగ్రెషన్ అయిపోతాడు. సో అది నీకు నెగిటివ్ అని చెప్తాను అనమాట. ప్రతిదీ గేమ్ ఆడే విధానంలో నీ రూట్ అనేది ఏదైతే ఉందో అది నెగిటివ్ అనే ఉంటుంది. పాజిటివ్గా ఉంటే ఇట్స్ ఎ గుడ్ గేమర్ నువ్వు అని చెప్తాను అనమాట. సో అదైతే పృథ్వీకి మాత్రం మంచి సజెషన్. కానీ పృథ్వీ వచ్చి ఏమంటాడు, నాకు అదృష్టం ఉంది, నేను మార్చుకోను అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇంకా దానికి నేను మారను అంటే ఇంకేం చేయలేను కదా, అది అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి సీత, విష్ణు. సీత వచ్చి
ఒకే పాయింట్, నువ్వు ఎమోషనల్గా వీక్, అది వదిలేసి. ఎమోషనల్గా వీక్ కానీ నీకు గేమ్ ఆడుతున్నావు కదా, ఆ గేమ్ కన్నా నీది ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది అనేది పాయింట్ చెప్పాను అనమాట. అంటే ఏదైనా గేమ్స్లో నువ్వు ఆడుతుంటావు, బాగా ఆడుతావు, బాగా ఆడతావు, కానీ అదే టైంలో ఆ ఎమోషన్ అనేది ఈ గేమ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో అది కొంచెం తగ్గించుకోమని చెప్తున్నాను అనమాట. ఇక్కడ సీత వచ్చి ఎమోషన్ అనేది ఒక్కొక్కరి అంటే ఎవరికి ఇండివిజువల్ అంటే ఇంటర్నల్గా ఇండివిజువల్గా ఉంటుంది అనమాట అది. సో అది సీత చెప్పేది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేనేం రాయను కాదు అలానే ఉండడానికి అని చెప్తాను అనమాట. అది. సో తర్వాత విష్ణు నామినేట్ చేస్తుంది. విష్ణు వచ్చి సెల్ఫిష్ అంటే నేను చెప్పాను కదా, ఆ ఎగ్స్ 2 ఎగ్గులు తినేసిందని, ఒకటే విష్ణు ఒక్కొక్కటి ప్రొటెస్ట్ కావాలన్నట్టుగా చెప్పింది కదా, దానికి విష్ణుప్రియ ఇంకో పాయింట్ రాబట్టి ఫస్ట్ వీక్లోనో ఎప్పుడో సెకండ్ వీక్లోనో, ఫస్ట్ వీక్లోనే పన్నీర్ కర్రీ చేస్తే నువ్వు కొంచెం బౌల్లో తీసి జాగ్రత్త పెట్టుకున్నావు అంటే, అది నేను నీకు కొంచెం వేసాను, ఆడుకో దానికి ఒక కండిషన్ కొంత వేసాను, సో దాన్ని దాపెట్టుకున్నాను, అది వేసింది మళ్ళీ తీసుకెళ్ళి బౌల్లో దాపెట్టుకున్నాను అని చెప్పడం అనమాట. సో అది ఎంతవరకు కరెక్టో మనకైతే క్లారిటీ లేదు. అదే. సో సెల్ఫిష్ అని విష్ణు నామినేట్ చేసింది. ఇక్కడ వచ్చి విష్ణు వచ్చి ఒక మాట బ్రెయిన్ లెస్ అని, ఎవరిని బ్రెయిన్ లెస్ ఫెలో అని. అలాగే ప్రేరణ వచ్చి యూజ్లెస్ అని చెప్పి విష్ణు అంటుంది. సో దీనికి హౌస్ మేట్స్ అంతా నవ్వుకుంటారు అనమాట. సర్లే ఏం చేద్దాం అని. ఇంకా ఆదిత్య నెక్స్ట్ వస్తాడు. ఆదిత్య వచ్చి విష్ణు మణికంఠ. విష్ణుని వచ్చి ఆడ బ్లాక్ లిక్విడ్ పోస్తారు కదా చీఫ్ ఎంచుకునే టైంలో, ఆడ బ్లాక్ లిక్విడ్ అందరూ 10 మంది కంటే నేను వేస్ట్ అన్నాను, నేను నామినేట్ చేస్తాను అన్నట్టు వేసాను అనమాట. అదైతే వర్స్ట్ నామినేషను. నెక్స్ట్ వచ్చి మణికంఠ వచ్చి నేను ప్రతి ఒక్కరి దగ్గర నేను పొగిడాను, నేను ఇంకా పొగడుకుంటే ఇంకా ఒక్కరు కూడా రాదు. అసలు అది నామినేషన్లో ఆ పాయింట్ ఎందుకు తీసాడో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మణికంఠ యశ్విని నామినేట్ చేసేటప్పుడు విక్టిమ్ అనే కార్డు యూజ్ చేశాడు. సో ఆ విక్టిమ్ కార్డు యూజ్ చేయాల్సింది, అంటే నువ్వు అలా ఉన్నోడివి, నువ్వు ఆ విక్టిమ్ కార్డు యూజ్ చేసావు, అది తప్పు కదా అని చెప్పి ఇక్కడ ఆదిత్య ఒపీనియన్ అది. సో అలా అన్నమాట. సో నేను లేకపోతే నీకు ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కాదు, ఇంతమంది నువ్వు ఉండేవాడు కాదు అని చెప్పి నామినేట్ చేశాడు. నాకైతే ఆదిత్య నామినేషన్ పాస్ నామినేషన్ అనిపించింది. సో ఆదిత్య నాకు తెలిసి నామినేషన్లో కూడా లేడు, ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడేమో ఈ వీకే. తర్వాత వచ్చి నైనిక వచ్చి సోనియా అండ్ ప్రేరణ. సోనియా వచ్చి నువ్వు స్ట్రాంగ్గా ఆడట్లేదు, నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఇంకా అంటే వేరే వాళ్ళని పోక్ చేస్తుంటావు, ఇంచుమించు చెప్పాలంటే నువ్వైతే స్ట్రాంగ్గా ఆడట్లేదు, నీ పర్ఫార్మెన్స్ లేదు అని నామినేట్ చేసింది. నెక్స్ట్ ప్రేరణకైతే సంచాలక్ అంతే, ఇంకా ఏం నో పాయింట్స్ విత్ ప్రేరణ. తర్వాత యష్మి వస్తుంది. యష్మి వచ్చి మణికంఠ అని నైనిక నామినేట్ చేస్తుంది. మణికంఠ వచ్చి నేనైతే ఇక్కడ ఎన్ని వారాలు ఉంటానో ప్రతి వారంలో నేను నామినేట్ చేస్తా, ఎందుకంటే నువ్వు నన్ను హార్ట్గా దెబ్బ కొట్టావు, ఎమోషన్తో ఆడుకుంటావు. అది ప్రతిసారి నాగమణికంట మనం చెప్పాం కదా, ప్రతి ఒక్కరు ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు, అది తన గేమ్ అయి ఉండొచ్చు, మరి ఏమైనా అయి ఉండొచ్చు. నాట్ ఓన్లీ యష్మి, ప్రతి ఒక్కరి నెగిటివ్ పాయింట్స్ని పట్టుకోవడం, వాళ్ళని ఎమోషన్గా దెబ్బ కొట్టడం, ఇదే జరుగుతుంది. అదేమంటే ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు, అది వేరు, ఇది వేరు, తోలు వేరు, తొక్క వేరు అని చెప్తాడు. కొంచెం జెన్యున్గా ఆడటం నేర్చుకోవాలి బాబు. నెక్స్ట్ నైనిక. యష్మి వచ్చి నైనిక నామినేట్ చేస్తుంది. అది కూడా ఏంటి వర్క్ పరంగా. సో
నైనిక యష్మి ఏమంటారంటే నువ్వు వర్క్ని సరిగ్గా చేయించలేకపోయావు మీ టీంతో అన్నట్టుగా చెప్తారు అనమాట. నువ్వు చేయలేదు, నీ టీంలో చేయించలేదు అని చెప్పి నైనిక నామినేట్ చేస్తుంది యష్మి. అది అయిపోతే నెక్స్ట్ నబీల్ వస్తాడు. ఇక్కడ మామూలు గొడవ కాదు. యష్మి ఫస్ట్ యష్మి నామినేట్ చేస్తాడు. ఇక్కడ అంత గొడవ ఉండదు. యష్మిన్ వచ్చి నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, సాక్స్ గేమ్లో నువ్వు లైన్ దాటి వచ్చి వాళ్ళ ప్రేరణని పడవడం, అంటే పడవడం ఇన్ ద సెన్స్ అది ఆ రూల్స్ ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది రైట్, రాంగ్ అని చెప్పి పడవడం. ఆ తర్వాత వచ్చి నువ్వు బయాస్డ్, యష్మిన్ బయాస్డ్, నువ్వు లాస్ట్ నామినేషన్లో ప్రేరణని సేవ్ చేసావు కదా, నువ్వు ప్రేరణని ఎందుకు సేవ్ చేసావు, పృథ్వీని సేవ్ చేయొచ్చు కదా, ఈ పాయింట్స్ అని. కాకపోతే ఇక్కడ చీఫ్గా ఫెయిల్ అయ్యావు, ఆ పాయింట్ ఓకే. తర్వాత సాక్స్ గేమ్లో నువ్వు వచ్చి నీ పార్టీకి నువ్వు అంటే లైన్ని క్రాస్ చేసి లిమిట్లెస్గా ప్రవర్తించావు అనమాట. అంటే లిమిట్ క్రాస్ చేసి మరీ ప్రవర్తించావు. డ్యాన్స్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఇది తప్పు, అది రైట్ అని చెప్పడం, ఎంత ఆడదాకా ఓకే. నెక్స్ట్ బయాస్లో కూడా ఓకే. కానీ సేవ్ చేయడం అనేది తన ఇష్టం. బట్ నీకు అది నచ్చకపోయినచ్చు, సేవ్ చేయడం అనేది తన ఇష్టం అనమాట. తను ఎవరైనా సేవ్ చేయొచ్చు, ఎందుకంటే తన పవర్ ఉంది. సో ఆ పాయింట్ వరకు నబీల్ తీసుకురావడం రాంగ్ అని నా ఉద్దేశం. తర్వాత వచ్చి ప్రేరణని నామినేట్ చేస్తాడు. అదే సేమ్ సాక్స్ గేమ్ ఆ రూల్స్ నువ్వు సరిగా పాటించలేదు, సరిగా పాటించే గేమ్ ఇంకొకలా ఉండేది. ఎమోషన్ నువ్వు గేమ్ అయిపోయిన తర్వాత ఎమోషన్ అవ్వడము అవంతా నచ్చలేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ సందర్భంలోనే నబీల్ వాయిస్ రైజ్ చేశాడు. ఎందుకు వాయిస్ రైజ్ చేశాడు నాకైతే అర్థం కాలేదు. అది కాకపోతే మేనరిజం అంటే ఇమిటేట్ చేయడం అనమాట, అది ఇది అని. సో ఇక్కడ నబీల్ అయితే కొంచెం నేను ఇది అని చెప్పి చూపించుకోవాలని అలా చేశాడు, లేకపోతే ప్రేరణని వాయిస్ రైజ్ చేయకూడదని చేశాడు మనకు తెలియదు. బేసిక్గా ప్రేరణ వాయిసే అంత, బట్ నబీలు కూడా నేను చూపించుకోవాలి అని చెప్పి, కోపాన్ని చూపించుకోవాలని చెప్పి అరిసినట్టుంది. ఆ అరిసిన పాయింట్లో ఉండేది రెండే పాయింట్లు. అది సాక్స్ గేమ్లో రూల్స్ బ్రేక్ చేసావు, తర్వాత ఎమోషన్ అయ్యావు అనే పాయింట్లు మాత్రమే చేశాడు. ఇది చేసేటప్పుడు ఈ మేనరిజాలు, ఈ ఆరవడాలు ఇవన్నీ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో తన పాయింట్ క్లియర్గా చెప్పాడు, ఓకే ఫైన్ అడిగాడికి. దాని తర్వాత వచ్చి పృథ్వీ వస్తాడు. సీతాని నువ్వు టాస్క్ సరిగా అర్థం చేసుకోవట్లేదు, టాస్క్ ఎమోషన్ అంటే అక్కడ ఎవరు మన ప్రేరణ ఏదైతే చెప్పిందో సీతాకి అలా అదే పాయింట్ ఇక్కడ తీసుకొని చెప్తాడు అనమాట. ఇప్పుడు నువ్వు సీతాని మన పృథ్వీ ఏమంటాడు, నువ్వు ఎమోషన్ని తగ్గించుకోలేనప్పుడు నేను అగ్రెషన్ ఎలా తగ్గించుకోవాలి అంటే నువ్వు అది మారు, నేను ఇది మాట్లాడాలని ఎదుర్కొంటాడు అనమాట పృథ్వీ. కాకపోతే ఇక్కడ పృథ్వీ చాలా అంటే చాలా నెగిటివ్ ఆటమే కాదు, నెగిటివ్గా కూడా ప్రవర్తిస్తాడు. సో అది మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ పాయింట్లో అయితే ఇద్దరిది సేమే, అంటే సేమ్ పాయింట్స్. ప్రేరణ ఏదైతే పాయింట్ వేసేస్తుందో అదే పాయింట్ వేసుకుని చేయడం అనమాట. ఇంకా వీళ్ళకంటూ ఓన్ డెసిషన్స్ ఉన్నాయో లేదో నాకే తెలియదు. ఇక్కడ తుప్పాసి నామినేషన్ కూడా. నెక్స్ట్ నైనిక అనేది చీఫ్గా ఫెయిల్ అయ్యావు, అంతే ఒకే పాయింట్. చీఫ్గా ఫెయిల్ అయ్యావు నువ్వు, అదే సేమ్ అదే పాయింట్లు అంతే. ఇంకా వీళ్ళకంటూ ఓన్ డెసిషన్స్ ఏమి లేవు. వీళ్ళంతా అసలు వీళ్ళకి తెలుగు సరిగా అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు వచ్చి నామినేట్ చేయమంటే ఏమని చేస్తారు. నెక్స్ట్ వచ్చి సోనియా వస్తుంది. సోనియా వచ్చి నైనికాని యష్మిని నామినేట్ చేస్తుంది. నైనికాని వచ్చి నువ్వు అదే సేమ్ చీఫ్గా ఫీల్ అయ్యావు, వెరీ మచ్ ఓవర్ కాన్ఫిడెంట్, నువ్వు అయితే ఓవర్ కాన్ఫిడెంట్. దాని తర్వాత వచ్చి ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు వర్క్ ఉంది అంటే నైనిక టీమ్ క్లాన్ మెంబర్స్ పని చేయించాలి. దాంతోపాటు నైనిక కూడా పని చేస్తుంది. అలాగే గేమ్స్లో బాగా ఆడుతుంది అనమాట. సో గేమ్స్లో బాగా ఆడుతుంది
ఇవంతా క్లియర్ అయిపోతాయి, నేనే వినర్ అవుతా అని అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెంట్. సో అదైతే నాకైతే ఎక్కడ కనిపించలేదు ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అని. మరి సోనియా నామినేషన్లు ఎలా ఉంటాయో మనకు తెలీదా? మళ్ళీ ఆ చెత్త పోసేటప్పుడు కూడా అదేదో మనం డస్ట్బిన్లో పోస్తారు కదా చెత్త చొప్పున అటు పోసేస్తాం. అంటే కనీసం అదే చెప్తారు కదా, ఒక మనిషికి బల్బ్ ఉండొచ్చు కానీ ఇంత బల్బ్ ఉండకూడదు. నాట్ ఓన్లీ నైనిక కాదు, యష్మి కూడా అలానే పోతుంది. అంటే నీకు ఎందుకు అంత బల్బు? అందరూ ఎంత 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 చక్కగా అంటే జనరల్గా ఒక మనిషిని ఎలా ట్రీట్ చేస్తావో అవతల మనిషిని నిన్ను అలా ట్రీట్ చేస్తాడు. నువ్వు కానీ అలా ట్రీట్ చేసావంటే నిన్ను దేకేవాడు ఉన్నాడు, నాకేవాడు ఉన్నాడు. అది సోనియా అయితే అసలు మరి ఎంత వరస్ట్గా బిహేవ్ చేసిందంటే తీసుకెళ్ళి నేరుగా పోయేసింది పైన. అంటే ఆ మనిషి అంటే ఫీల్ అవుతాడా లేకపోతే ఎట్టబడుతుందో, ఒకవేళ సడన్గా నోట్లో పడుతుంది తేడా పడుతుంది అటు పోస్తే అసలు అనుకోరు కదా సడన్గా పోస్తుందని. అంటే ఎవరైనా పైన స్లోగా పోస్తారు లేకపోతే కొంచెం పడేటట్టు వెనక పోస్తాం. ఈ వంట కాదు పోసే ఏజెడ్ పోసమే. అలాగే యష్మి వచ్చి ఇన్ఫ్లుయెన్సింగ్, అంటే నువ్వు వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నువ్వు దీన్ని నీ దారి నడిపించుకోవాలనుకుంటావు అని. తర్వాత డ్రెస్ కంఫర్ట్, ఈమె వచ్చి యష్మి డ్రెస్ని ఈమంటాం అనమాట. ఈమె ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందో యష్మి ఒక చెప్తుంది నా కంఫర్ట్ నాది అని చెప్పి, ఈమె దానికి తగ్గట్లా అంటే వేసుడే. సోనియా నామినేషన్లు, తుప్పాస్ నామినేషన్, తర్వాత పృథ్వీ, ప్రేరణ, వీళ్ళంతా ఏంటంటే ఒకే బ్యాచ్ తుప్పాస్ నామినేషన్లు. ఈ ముగ్గురు అయితే అసలు నామినేషన్లు అసలు నామినేషన్లో నాకు తెలియదు అదనమాట ఈ వీడియో. దాని తర్వాత వచ్చి లాస్ట్ ఒకటి చెప్తారనమాట, చీఫ్స్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఒకరు సేవ్ అవ్వాలి, ఒకరు నామినేట్ అవ్వాలి. మంచి ట్విస్ట్ పెట్టాడు. దాని తర్వాత ఏమవుతుందంటే, ఒరే నకీర్ నువ్వైతే 3 సార్లు వెళ్ళావు మన నామినేషన్లోకి, నేను ఒక్కసారి వెళ్తాను చూద్దాం ఏమవుతుందో అని చెప్పని అబ్బాయి అన్న వచ్చిన నామినేషన్లోకి. సో ఇప్పుడు ఫైనల్గా నామినేటెడ్ సభ్యులు వచ్చి అభయ్, ప్రేరణ, నయనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి. 8 మెంబర్స్ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. ఈ 8 మందిలో ఎవరు మీరు మనం చూసే మన ఆడియన్స్ అందరూ ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. రేపటి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.